ఒక చిన్న గ్రామంలో రంగయ్య అనే పేద రైతు ఉండేవాడు. అతనికి భార్య చిన్న వయసులోనే చనిపోయింది. అయినా అతని జీవితానికి అర్థం ఇచ్చేది ఒక్కరే, అతని 6 ఏళ్ల చిన్న కుమార్తె మాలతి. రంగయ్య తన ప్రాణం కంటే ఎక్కువగా ఆమెను ప్రేమించేవాడు. ప్రతి ఉదయం పసుపు వెలుగులో ఆ చిన్న అమ్మాయి నవ్వితే అతనికి రోజు ఆరంభమైనట్లు అనిపించేది. రంగయ్య పొలంలో బాగా కష్టపడి పనిచేసేవాడు. రోజుకు కేవలం 200 రూపాయలే వచ్చేవి. అందులో కొంత భాగం మాలతి స్కూల్ ఫీజుకు, ఇంకొంత భాగం ఆహారానికి. తనకి మాత్రం కొత్త బట్టలు కూడా కొనుక్కునేవాడు కాదు. ఒకరోజు మాలతి స్కూల్లో టీచర్ చెప్పింది, రేపు పాఠశాలలో డ్రెస్ కాంపిటీషన్ ఉంది, అందరూ కొత్త ఫ్రాక్ వేసుకుని రావాలి. మాలతి ఆనందంతో ఇంటికి వచ్చి చెప్పింది. కానీ రంగయ్య గుండెల్లో తేడా. అతనికి కొత్త ఫ్రాకు కొనడానికి డబ్బు లేదు. ఆ రోజంతా రంగయ్య ఆలోచించి మాలతికి నిరాశ కలగకూడదు. అతను తన పాత చొక్కా ఒకటి తీసుకొని దానిని కత్తిరించి కుట్టి ఒక అందమైన చిన్న ఫ్రాక్ తయారు చేశాడు. తన చేతుల మీద రక్తపు గాయాలు పడ్డాయి. కానీ మాలతి ధరించి అద్దంలో చూసి నవ్విన క్షణం అతనికి ప్రపంచం మొత్తం గెలిచిన భావన. కాలం గడిచింది. మాలతి పెద్దదై మంచి చదువు పూర్తి చేసి నగరంలో పెద్ద ఉద్యోగం సంపాదించింది. రంగయ్య మాత్రం పల్లెలోని తన పాత ఇంట్లో ఉండేవాడు. ఒకరోజు మాలతి ఇలా ఆలోచించింది, తన తండ్రిని నగరానికి తీసుకురావాలి అని. నాన్న, మీరు ఇప్పటి వరకు ఎంతో కష్టపడ్డారు. ఇంకా నేను ఉద్యోగం సంపాదించాను. ఇక మీరు కష్టపడవద్దు. నాతో పాటు నగరానికి రండి. నేను ఈ పల్లెలో నేల వాసనలోనే సంతోషంగా ఉంటాను బంగారమా. కానీ నువ్వు ఎక్కడున్నా నా ఆశీర్వాదం నీతో ఉంటుంది. మాలతి కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. తండ్రి కాళ్ళు తాకి, నాన్న, నీ చొక్కా కుట్టిన ఆ ఫ్రాకు నాకు జీవితమంతా గుర్తుండిపోతుంది అంటూ రంగయ్యతో మాట్లాడుతుంది మాలతి. నేను ఈ పల్లెలోనే ఉంటానమ్మా. నీకేదైనా అవసరం అయితే నా దగ్గరికి రా. అప్పుడప్పుడు నువ్వు నా దగ్గరికి వస్తూ ఉండు. అదే నాకు సంతోషం అమ్మా అంటూ రంగయ్య మాట్లాడతాడు. కథ యొక్క నీతి: తండ్రి ప్రేమకు ధర లేదు. ఆ ప్రేమ కాస్త మౌనంగా ఉంటుంది, కానీ జీవితాంతం మనల్ని కాపాడుతుంది. తండ్రి ఇచ్చే ఒక్క చిన్న త్యాగం కూడా కూతురి జీవితానికి బలమైన ఆశీర్వాదం అవుతుంది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.